హలో అండి. ఈ వీడియోలో మీరు చూస్తుందొచ్చేసి అవకాడో ఫ్రూట్ అండి. ఎంతమంది తిన్నారో నాకైతే కామెంట్స్‌లో తెలియజేయండి. లోపలైతే ఇలా ఉంటుంది. ఏంటి ఒక సైడ్ డొప్పే ఉందని చూస్తున్నారా? ఆల్రెడీ ఒక సైడ్ నేనైతే తినేసాను. ఈ ఇంకొక సైడ్ తోటి పిల్లలకైతే శాండ్‌విచ్ చేస్తున్నాను. ఇది అవకాడో గింజండి. చిన్న సైజ్ బాల్ లాగా ఉంది కదా! భలే ఉంది కదండీ! అయితే ఈ అవకాడో అంతకుముందు 2, 3 సార్లు సూపర్ మార్కెట్ నుండి తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాక ఏమేమి రెసిపీస్ చేస్తారో తెలియక చాలాసార్లు పడేశానండి. ఇంక ఇప్పుడు దీంట్లో ఉన్న హెల్త్ బెనిఫిట్స్ అయితే అన్నీ తెలుసుకొని ఇది పడేయకూడదు, ఎలా అయినా తినాలి అని డిఫరెంట్ రెసిపీస్ అయితే ట్రై చేస్తున్నాను. మీరు ఏమేం చేస్తారో నాకైతే కామెంట్స్‌లో తెలియజేయండి. ఇవాళైతే ఇలా సింపుల్‌గా పిల్లలకు శాండ్‌విచ్ చేశాను. ఒక సైడ్ అంతా కూడా ఈ అవకాడోలోని గుజ్జునైతే అంతా కూడా 2 వైపులా మంచిగా బటర్ వేసి కాల్చుకున్న బ్రెడ్‌కి అయితే అప్లై చేశాను. నేనైతే ఇక్కడ మల్టీగ్రెయిన్ బ్రెడ్ తీసుకున్నానండి. దీంట్లో మైదా కంటెంట్ అస్సలే ఉండదు. హెల్త్‌కి చాలా మంచిది. ఈ అవకాడో గుజ్జునంతా కూడా ఎక్కువ క్వాంటిటీలో ఒక సైడ్ అప్లై చేసేసుకొని ఇంకొక సైడ్ వచ్చేసి మిక్స్డ్ ఫ్రూట్ జామ్ అయితే అప్లై చేశాను. ఎందుకంటే ఈ అవకాడో ఫ్రూట్‌కి అసలు ఏ టేస్ట్, ఫ్లేవర్ ఉండదండి. చప్పగా ఉంటుంది. అందుకని ఇలా ఇంకొక సైడ్ ఇలా జామ్ పెట్టేసుకొని 2 కలుపుకొని తిన్నామంటే సూపర్‌గా ఉంటుంది. ఇంకా మీరు ఏమేం రెసిపీస్ చేస్తారో నాకైతే తప్పకుండా కామెంట్స్‌లో తెలియజేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ.